హాయ్ అండి, వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ అండి. ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా తక్కువ ఖర్చుతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలో జీడిపప్పు ఒక 15 నుంచి 20 వరకు వేసుకోవాలండి. అలాగే బాదం పప్పులు కూడా అలాగే వేసుకోవాలి. అలాగే పిస్తా పప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే ఒక 2 ఇలాచీ కూడా వేసుకోవాలి. వేసుకుని వీటిని కాస్త బరకగా గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో 1 లీటర్ వరకు చిక్కటి పాలని వేసుకోవాలండి. పాలు బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో 1.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్ అండి. ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని దీంట్లో చల్లగా ఉన్న పాలని కాస్త వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. వేడి పాలు వేసుకోకూడదు. వేడి పాలు వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది. అందుకని చల్లని పాలు వేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ పాలు అనేవి చూడండి కాస్త మరుగుతున్నాయి. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలో మన స్వీట్కి తగ్గట్టుగా పంచదారని వేసుకోవాలండి. నేను 1 కప్పు పంచదారని వేసుకున్నాను. మీరు మీ స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలని. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఉండలు లేకుండా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీనిలో ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడరు వేసుకోవాలండి. లిక్విడ్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఫ్లేమ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తుందండి. అందుకని ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ ఇలా కలుపుకుంటే చూడండి ఇలా థిక్గా అవుతుందండి లిక్విడ్. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఐస్ క్రీమ్ మాల్స్లో వేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటే ఐస్ క్రీమ్ మాల్స్లో వేసుకోవచ్చండి. లేని వాళ్ళు మాత్రం ఇలా టీ కప్స్లో వేసుకుంటే చాలా చక్కగా వస్తాయండి. ఇలా టీ కప్స్లోని పూర్తిగా చల్లారిన మిశ్రమాన్ని ఇలా గరిటతో వేసుకోవాలండి. ఇలా అన్నిట్లో కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని దీనిపైన అల్యూమినియం ఫాయిల్ని పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అల్యూమినియం ఫాయిల్ని పెట్టుకోవాలి. అలాగే అన్నిటికి కూడా ఇదే విధంగా అల్యూమినియం ఫాయిల్ని కవర్ చేసుకోవాలి. అలాగే మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో ఇలా జస్ట్ కొంచెంగా కట్ చేసుకుని ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఫ్రీజర్లో ఓవర్ నైట్ కానీ లేదంటే 8 అవర్స్ వరకు పెట్టేసుకుంటే పూర్తిగా ఐస్ క్రీమ్స్ అనేవి తయారైపోతాయండి. చూడండి ఒక 8 అవర్స్ తర్వాత ఇలా మౌల్డ్స్ నుంచి తీయాలంటే ఇలా కాస్త చివర్ని ఇలా కత్తెరతో కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లోనే మనం చాలా హైజీనిక్గా టేస్టీగా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.